హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజగారి వంటగది. ఈరోజు నా వీడియోలో చిన్న టిప్ చేశానండి. టిప్పు మనకు బాగా హెల్ప్ అవుతుంది. ఇది ఎలా చేశానన్నది వీడియోలో చూడండి. సూపర్ టిప్పు, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. మనకు వంట రూమ్లో అవసరం ఈ టిప్పు. ఎలా చేశానండి, బాల్స్ బాగా కనిపిస్తున్నాయి కదా తెల్లగా, చూడండి 5 మినిట్స్లో అయిపోతుంది. కావాల్సిన ఐటమ్ 4 ఊద్బత్తీలు అంటారు, అగరబత్తీలు అంటారు. ఒక 5-6 కర్పూరం అంటే ఇక్కడ దేవుడి దగ్గర పెడతారు చూడ, ఆ కర్పూరం. కొద్దిగా చిటికెడు మిరియాల పొడి, ఒక గ్లాసు అగరబత్తీలు ఇట్లా మొత్తం పొడి చేసి పెట్టుకోవాలి ఒక్కొక్కటి. ఇక్కడ మన గ్యాస్ ఉంటుంది కదా ఇంట్లో, వంట రూమ్లో గ్యాస్ దగ్గర చిన్న చిన్న పురుగులు వస్తాయి కదా, అదేమంటారు, జిల్ల పురుగులు అంటారు, కాక్రోచ్ అంటారు. డబ్బాల దగ్గర ఎక్కడ మన ప్లేస్ ఏదన్నా పెడితే తొందరగా, నైట్ అయితే తొందరగా వచ్చేస్తాయి. ఎంత ఫ్రెష్ చేసినా కానీ గ్యాస్ ఉంటుంది కదా, గ్యాస్ స్మెల్కి ఏమో తొందరగా చిన్న చిన్న అయితే వస్తాయి. అది రాకుండా ఉండాలంటే ఇలా చేయాలి. మొత్తం 4 అగరబత్తీలు తీసేసి మొత్తం చూడండి పౌడర్ చేసి వేయాలి. అందులో ఒక చిటికెడు మిరియాల పొడి, ఒక 5-6 కర్పూరం బిళ్ళలు, ఒక గ్లాసు వాటర్, చిన్న గ్లాస్ మనం టీ తాగుతాం కదా ఆ గ్లాస్. చూడండి అన్నీ కలిపేసి నైట్ అంతా పెట్టాలి. ఇట్లా పైనుంచి ఏదైనా డక్కన పెట్టాలి. తర్వాత పొద్దున చాయ్ చెన్ను ఉంటుంది కదా, వేరే గ్లాసులో ఇట్లా అంతా కచ్చరంతా తీసేసేయాలి. చూడండి వాటర్ ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది. పిల్లలకు దూరం పెట్టాలి. ఇది చిన్న పిల్లలు ఏదైనా డబ్బాలు వేసి పెట్టాలి. కాటన్ ఉంటుంది కదా, ఏమంటారు, దూది అంటారు. ఆ దూదిలో మంచిగా డిప్ చేసేసి ఇట్లా బాల్స్ చేసుకోవాలి. బాల్స్ చిన్న చిన్నవి చూడండి ఎలా వైట్ బాల్స్ చిన్న చిన్నవి ఉన్నాయి కదా. ఇది గ్యాస్ దగ్గర, స్టవ్ కింద, గ్యాస్ పక్కన, గ్రైండర్ పక్కన, ఇట్లా సాల్ట్ డబ్బాలు ఉంటాయి కదా, పప్పు డబ్బాలు, దాని పక్కన మీకు ఎక్కడ జిల్ల పురుగులు ఎక్కడ కనిపిస్తే అక్కడ పెట్టేసేయాలి. చూడండి ఎంత సింపుల్గా టిప్పు, 5 మినిట్స్లో అయిపోతుంది. సింపుల్గా ఉంటుంది. ఇది ఒక 3 డేస్ 2 డేస్ దాకా అస్సలు రావు. మళ్ళీ ఈ వాటర్ ఉంటుంది కదా, ఇదే వాటర్లో డిప్ చేసి మళ్ళీ పెట్టాలి. ఈ వాటర్ అంతా ఒక బాక్స్లన్నా డబ్బాలన్నా కానీ ప్యాక్ చేసి పైన పెట్టాలి. పిల్లలకి ఇవ్వద్దు. ఇలా చేయండి, నాకు కామెంట్ పెట్టండి.